సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపుతో ఆయన హస్తినాకు బయలుదేరనున్నారు. ఈ టూర్లో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీల భర్తీకి పోలింగ్, నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి సైతం అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వీరు ఇరువురు రేపు ఢిల్లీలో హైకమాండ్తో భేటీ అయ్యి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో విజిలెన్స్, జ్యుడిషియల్ విచారణ విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడం ఆసక్తిగా మారింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతుంది. ఇటీవలే పదవి చేపట్టిన తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డిని అమెజాన్ ప్రతినిధులు కలిశారు. రేవంత్ రెడ్డితో సమావేశమైన అమెజాన్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చించింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను రేవంత్ రెడ్డి అమెజాన్ ప్రతినిధులకు వివరించారు. సచివాలయంలో ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 13 నుంచి 17 వరకు అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగ నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వేడుకల్లో వివిధ రాష్ట్రాలతో పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి 16 దేశాల నుంచి కైట్ ప్లేయర్లు పాల్గొంటారని వివరించారు. ఉత్సవాల్లో 400 రకాల స్వీట్ల ప్రదర్శన, విక్రయాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. దాదాపు 15 లక్షల మంది వీక్షించే ఈ ప్రదర్శనలో రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొన్నిసార్లు కార్యకర్తలకు తెలియకుండా తాను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా ఉందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయ జీవితంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని, అనేక అవమానాలు భరించానన్నారు. అనేక సందర్భాలలో తన కార్యకర్తలు బాధపడ్డారని, కన్నీళ్లు పెట్టుకునేవారని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో వారి ముందు నేను బాధపడితే నిరాశకు లోనవుతారని, తాను అన్ని దిగమింగుకొని వారు లేని సందర్భాలలో కన్నీరు పెట్టుకున్నారని భావోద్వేగంతో చెప్పారు. తన కన్నీరు, కష్టం వృధా పోలేదన్నారు. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందని, ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటుందని తెలుసుకోవాలని తాను ఇది చెబుతున్నానన్నారు. మన మంచి మనకు ఎప్పుడు శ్రీరామ రక్షలా ఉంటుందన్నారు. అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కార్చుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటది, ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటది. పుడతా పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్యలాగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగుకుందాం, సుఖం వచ్చినప్పుడు. ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇంతమందిలో ఈ రోజు ఎందుకు ఎమోషనల్ అయ్యారంటే, ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థం ఏంటో మీరందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు భీమోరం అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్ను ఇంత కూడా చెమ్మగిల్లనేలా. పార్టీలో నేతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. తమిళనాడు పీసీసీ నేత చిదంబరం తనయుడు కార్తీ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేయడం కంటే మించిన ఆనందం లేదంటున్న రేణుకా చౌదరితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం, కార్తీ చిదంబరం కొడుకు వ్యాఖ్యలకు పార్టీ అంటే ఇండి గ్రూపు సద్దుమణుగుతున్న సమయంలో సొంత పార్టీలోనే ఒక పరిణామం, కార్తీ వ్యాఖ్యల మీద తమిళనాడు కాంగ్రెస్ సంజాయిషి అడగడం, దీన్ని ఎట్లా చూస్తారు? లేవండి, కొన్ని హికప్స్ ఉంటాయి, మామూలుగా వస్తూ ఉంటాయి ఇట్లా సమస్యలు. మాకు కొత్త ఏం కాదు.
వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ ఇట్. కాబట్టి ఇట్స్ ఆల్ రైట్. కొంచెం అందరూ జాగ్రత్త పడితే బాగుంటుంది, ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ అట్ స్టేక్. ఇప్పుడు నెల రోజుల పాలన ఎట్లా ఉంది మీ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్? అయితే చాలా ఉత్సాహంగా ఉందండి. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రజలు హ్యాపీ, ఆ భయ ఆందోళన పోయింది, సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి అనేది అమలు అయినట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ప్రజలు ఎక్కడ కలిసినా కూడా ప్రజల్లో ఒక సెలబ్రేషన్ మూడ్ వచ్చింది. అది ఎన్నికలతో ఆగిపోతుంది అనుకున్నాం కానీ అవలా, ఇంకా రోజు రోజు దొల్లుతూ ఇంకా పెద్దదిగా అవుతూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఫ్రీ, ఒక ఎప్పుడు మన మీద కేసు పెడతారా, ఎప్పుడు మన భూములు ధరణిలో పోతాయా, ఎప్పుడు ఏ మంత్రి దగ్గర వెళ్తే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారా, ఆ మానసిక టెన్షన్ ఏదైతే, ఈవెన్ సామాన్య సీట్ కోసం మమ్మల్ని సతాయించిన వాళ్ళు ఇవాళ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. ద పబ్లిక్ ఈజ్ హ్యాపీ. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షను పెడుతూ మాజీ మంత్రి కేటీఆర్ సీఎం అనే పదం కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? జాలే కలుగుతుంది పాపం, వాళ్ళ పైన జాలి కలుగుతుంది. ఎందుకంటే ఈ 3 అక్షరాల 4 అక్షరాల నాకు అర్థం కాదు వాళ్ళది. అవంతా వాళ్ళనే చూసుకోమనండి, మాకు టైం లేదు. ఇవన్నీ మాకు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. వీఆర్ హ్యాపీ టు వర్క్. ఏపీ రాజకీయాల విషయం చూసుకున్నట్లయితే షర్మిల చేరిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? అక్కడ కూడా మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూద్దాం, ఇప్పుడే ఆవిడ చేరింది, లెట్ us see her performance. వారు వచ్చారు కదా, చూస్తాం అక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఆవిడ కలిసి ఏ విధంగా ఛాలెంజ్ చేయగలుగుతారు. వీ హ్యావ్ టు అబ్జర్వ్. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎట్లా ఉన్నారు ఆశావాహుల పోటీ? ఎట్లా ఉంది? అధిష్టానం నిర్ణయం ఎట్లా ఉండబోతుంది? ఉంటుంది కదా, ఆశాభావులు బోల్డ్ మంది ఉంటారు. వాస్తవం, సహజం కూడా, అది దాంట్లో తప్పేం లేదు. అందరూ కూడా ఆశించటంలో ఏ విధంగా మనము ఆ నిర్ణయం తీసుకోవాలనేది అధిష్టానం విల్ డిసైడ్. వాళ్ళు చాలా ఆచితూచి బ్యాలెన్స్ పెట్టి, మనం ఆశించే వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏది వ్యక్తిగతంగా మీకు వ్యతిరేకంగానో మీకోసమో కాదు. ఇది ఒక చదరంగం. ఈ గేమ్ ఆఫ్ చెస్లో మనం ఎవరిని ఎక్కడ పాన్గా వాడి ఎవరిని ఎగరగొట్టేసేయాలనే దీంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అది వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏదో దూషించటమో మిమ్మల్ని కాదంటమో కాదు. మనం గేమ్లోకి దిగినప్పుడు వీ హ్యావ్ టు బీ రెడీ ఈ ఛాలెంజ్కి కూడా. సో అధిష్టానం ఎవరు చెప్పినా కూడా అందరం కలిసికట్టుగా ఆయన్ని గెలిపించుకోవటం, ఆ తర్వాత మనం అందరము ముందుకు సాగటం, బికాస్ ద ఫ్యూచర్ ఈజ్ అవర్స్. అలాగే చివరగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎట్లా ఉండబోతాయి? పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతాయి? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అక్కడ ఆ ఊపు ఆశిస్తున్నారా? ఎట్లా ఉంటుంది? ఏమండి, అసెంబ్లీ ఫలితాల కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. నన్ను అడిగితే ద మూడ్ హ్యాస్ చేంజ్డ్ హియర్. అండ్ ఈ 100 days రూలింగ్లో కూడా మీరు చూస్తారు, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సంతృప్తి, ఒక హ్యాపీనెస్, ఒక పీస్ వచ్చేసింది. సో నన్ను అడిగితే ప్రజలు ఇంతకంటే ఎక్కువగా లోక్సభలో గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీని. 17 వచ్చినా కూడా యూ డోంట్ హ్యావ్ టు బీ సర్ప్రైజ్డ్. మీరు ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతుంది పార్టీ, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏమండి, ముందు సోనియా గాంధీ గారు వస్తే అంతకంటే అదృష్టం మాకేముంది? అంతకంటే మాకు కావాల్సింది, అంతకంటే దొరుకునా ఇటువంటి సేవ మాకు. కాబట్టి ఆవిడిగా వచ్చి ఖమ్మంలో ఉంటే 500 times గ్యారంటీ షీ విల్ విన్. అది ఆంధ్ర బార్డర్ కూడా, ఆంధ్రాలో కూడా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఆ విధంగా చూసుకుంటే వాస్తు ప్రకారంగా కూడా ఖమ్మం ఈజ్ వెరీ ఆస్పిషియస్ ఎప్పుడు కూడాను. అండ్ ఇప్పుడు మేము 9 సీట్లు గెలిచింది కాదు, గత 2 సార్లు కూడా మేము 9 సీట్లు గెలిపించుకున్న వాళ్ళమి. అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం. సో నా గురించి నేను ఆలోచించలేదండి. నాది నాట్ ఇంపార్టెంట్. నేను అనుకునేది గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలు, ఒక టీమ్గా మనందరం పనిచేసి గవర్నమెంట్ ఇంకంత బలపడితే ఇట్ విల్ బీ గుడ్ టైమ్ ఫర్ ఎవ్రీవన్. అలాగే ముందు మెదక్ స్థానం వల్ల అత్తగారు ఇందిరామ్మ చేసిన స్థానం అనుకున్నారు, తర్వాత ఖమ్మానికి అనుకుంటున్నారు. ఎందుకు అట్లా? అరే, ఖమ్మం నుంచి పబ్లిక్ డిమాండ్ సార్. ఏం చెప్తున్నారు? పబ్లిక్ డిమాండ్. నేను కూడా మొన్న మీటింగ్లో గొడవ పెట్టాను. అండ్ ఖమ్మం మేడం వస్తే అన్ని విధాలుగా అది మాకు ఉపయోగపడుతుంది. మేడం కోరికలు ఏమి ఉండవు, ఆమె కోరేది కాదు, ఇది మా కోరిక, మా డిమాండ్. కాబట్టి మేము ఆ స్వార్థమే చూసుకుంటాం.
సో మేడం వస్తున్నారంటే ఇంకా అంతకంటే మాకు అదృష్టం ఇంకోటి లేదు. నేను ఎక్కడ చేస్తానా అక్కర్లేదా అవి తర్వాత మాటలు, నోబడీ కేర్స్, అవన్నీ ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఖమ్మం పార్లమెంటు స్థానం అనేది సోనియా గాంధీ పోటీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆమె వస్తే అంతకు మించి మాకు మా విషయాలు ప్రధానం కాదు, మేము పోటీ చేయడం ప్రధానం కాదు. అలాగే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ఒక టీం వర్క్ అంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మాకు ముందున్న లక్ష్యం. ఎవరి పట్ల ఎవరి కక్ష సాధింపు కావచ్చు, ఎవరి గురించి మేము ఆలోచన పర్లేదు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కూడా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. ప్రభుత్వ విభాగాల్లో దొంగదారిన ఉద్యోగాలు పొందిన వారంతా వెంటనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జెన్కోలో అక్రమంగా ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ సరిత విషయంలో ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తుండటంతో బారాసత్ నేతల్లో గుబులు మొదలైందన్న పొన్నం ప్రభాకర్ 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా సేవలందించలేదని విమర్శించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోదరావు గారు ఏదో మాట్లాడుతా ఉన్నారు. బాగా సచ్చీలున్ని, నా అంత నీతివంతులు లేడు, గొప్పని అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి. అది మీ సచ్చీలతకు మేము కనీసం ప్రయత్నం. ఊరికైనా వాళ్ళతో కౌంటర్ కాదు. ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతో పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదారిన నియామకం పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలు వదిలిపోండి. న్యాయంగా అర్హత ఉండి మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం పొందితే మాకు అభ్యంతరలే. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సరైన పూచీకత్తు లేకుండా మంజూరు చేసిన రుణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయడం వల్ల రికవరీ సాధ్యం కావడం లేదని తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. అపెక్స్ బ్యాంకు డీసీసీబీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష జరిపారు. రైతు రుణమాఫీ కటాఫ్ తేదీ, పంట రుణాల పునరుద్ధరణపై స్పష్టత ఇస్తూ త్వరగా మార్గదర్శకాలు ఇవ్వాలని అపెక్స్ బ్యాంక్ ఎండీ నేతి మురళీధర్ రావు కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు మంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. రైతు బంధు, ధరణి పోర్టల్, సాయిల్ హెల్త్ కార్డులు, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం తదితర అంశాలపై చర్చించారు. ధరణిపై అధ్యయన కమిటీ వేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ విహెచ్ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ధన్యవాదాలు చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములు అన్యక్రాంతం అయ్యాయని ఆరోపించారు. ఇందిరాగాంధీ హయాంలో 96 ఎకరాలు కీసర దాయరలో పేద ప్రజలకు ఇచ్చిందని, ఓఆర్ఆర్తో అక్కడి పేద రైతులు భూములు కోల్పోయారని మండిపడ్డారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు అనుమతుల్లో పెద్ద స్కామ్ జరిగిందని విమర్శించారు. దానిపై న్యాయ విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కీసర, ఓఆర్ఆర్తో భూములు కోల్పోయిన పేద ప్రజలకు న్యాయం చేయాలని అధ్యయన కమిటీకి లేఖ రాశానని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ధరణిపై అధ్యయన కమిటీ అని వేయడం జరిగింది. దానికి నేను ముఖ్యమంత్రి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ ధరణిలో క్లియర్ ప్రూఫ్ ఉన్నది. 1981లో ఇందిరాగాంధీ గారు 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు, అందులో మాదిగ కమ్యూనిటీ వాళ్లకు రాగి కృష్ణారెడ్డి అనే భూస్వామి దగ్గర 400-500 ఎకరాల భూమి ఉంటే అందులోకి వెళ్ళి 94 ఎకరాలు 10 మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇది చాలా క్లియర్ కేసు. ఇందులో కమిటీలో కోదన్ రెడ్డి, రేమండ్, పీటర్, సునీల్, అదేవిధంగా మధుకర్, నవీన్ మిట్టల్. గతంలో కూడా నేను శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ కూడా ఈ కాగితం ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7-8 సార్లు పోయాను. ఆ గ్రామానికి పోయాను. అక్కడ ఉన్న జరిగిన అన్యాయాన్ని చూశాను. జాయింట్ కలెక్టర్ను 3 సార్లు కలిశాను. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ధర్నా చేశాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ధర్నా చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం,
ఆ తర్వాత వదిలేయడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడే లేడు. నేను జాయింట్ కలెక్టర్ని అడిగిన, ఇది ఎక్కడ అన్యాయం అండి? 2001 దానికనే ఎస్సీల పేర్లు ఉంటాయి, కానీ అందులో ఇద్దరు ఎవరైతే భూమి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు చేసి ఒకడు 83, 85లోనూ చనిపోతే 1997లో హైకోర్టుకు పోయి దొంగ సంతకాలు చేసి ఈ భూమి నాకే ఇచ్చేశారని తీసుకొని తన కోడళ్ళ పేర్లు చేసుకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళ ఫేవర్లో చేస్తే 2001లో తెలిసింది పేద ప్రజలకు. వాళ్ళు కోర్టుల చుట్టూ ఇప్పటిదాకా తిరుగుతున్నారు. కోర్టులో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఏ విధంగా లేఅవుట్కు పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది పాయింట్. విధ్వంసమైన తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వికాసం వైపు నడిపించారు. రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం వరంగల్ లోక్సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీవి 6 గ్యారంటీలు కాదు, 420 అబద్దాలన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని వారి 420 మేనిఫెస్టోతోనే ఎండగట్టాలన్నారు. ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో బస్తీబాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం బస్తీబాట చేపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. బస్తీబాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలతో బాధ్యతాయుతంగా మొదలుతో ముందుకు సాగారు. హిమాయత్ నగర్ డివిజన్, బషీర్బాగ్, చంద్రానగర్ బస్తీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అల్వల్లోని నల్లపోచమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరశురాం తెలిపారు. ఈ దేవాలయం 1962లో నుండి ఇప్పటికీ సేవలందుకుంటూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తుందని అన్నారు. 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నల్లపోచమ్మ తల్లి పేరుతో క్యాలెండర్ ఆవిష్కరించి భక్తులందరికీ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పరమానందం, ట్రెజరర్ హేమంత్, ఉపాధ్యక్షుడు రాహుల్, దినేష్, రాజేష్, రాజ్ కుమార్, రోహిత్, ఆనంద్, మురళి తదితరులు పాల్గొన్నారు. విలేజ్లో నల్లపోచమ్మవారి టెంపుల్ గుడి దగ్గర నల్లపోచమ్మవారి ఆశీర్వాదంతో క్యాలెండర్, కొత్త సంవత్సరం, నూతన సంవత్సర క్యాలెండర్ ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని రాజ్ కుమార్ గారు, దినేష్ గారు ఆహ్వానిస్తుంటారు. మేము రెగ్యులర్గా గుడికి ప్రతి సంవత్సరం వస్తాము, బోనాలకు వస్తాము, ఇట్లా క్యాలెండర్ ఆవిష్కరణకు వస్తాము. కాబట్టి అమ్మ దయ ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి మీద ఉండి ప్రతి ఒక్కరు ఆయురాగ్యాలని చల్లగా నిండు 100 ఏళ్ళు సౌభాగ్యంతో ఉండాలని ఆ తల్లిని మేమందరం కోరుకుంటున్నాం. సీతాఫల్ మండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సామల హేమ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ కిట్లను అందజేశామని, వాటిని వినియోగించే విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి వైద్య చికిత్సల కోసం తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ జవాన్లు తదితరులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్పై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్లో ఉన్న సమస్యలపై అధ్యయనానికి ధరణిని రీస్ట్రక్చర్ చేసేందుకు 5గురితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రేమండ్ పీటర్, భూ నిపుణుడు అడ్వకేట్ భూమి సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ను నియమించింది. కమిటీ కన్వీనర్గా సీసీఎల్ఏ వ్యవహరించనున్నారు. ధరణి పోర్టల్ను రద్దు చేసి దానికి బదులుగా భూమాత పోర్టల్ను తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ధరణిపై పూర్తి స్థాయి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. తాజాగా అందుకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ధరణిలో చాలా వరకు ట్రాన్సాక్షన్స్ ను ప్రభుత్వం నిలిపివేసింది. కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా మార్పులతో భూమాత పోర్టల్ను తీసుకురానుంది. ఇదే సమయంలో కలెక్టర్కు మాత్రమే ఉన్న పవర్స్ ను ఆర్డీఓ, ఎంఆర్ఓ స్థాయి వరకు వికేంద్రీకరించనుందని సమాచారం. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం ఓ బైకర్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న
ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణ రహితంగా దాడులకు దిగడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి అంజయ్య నగర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ కార్యదర్శి దుండగుల యాదగిరి, డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. బస్తీ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని విఆర్ ఆసుపత్రి ఎండి నందికిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, డెంటల్, రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ శ్రావణి, ఎండిఎస్ డెంటల్ సర్జన్ డాక్టర్ రచనతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. 3 కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.